హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ధనవంతులా? పేదవారా? సమాధానం వెంటనే చెప్పాలి. మీరు ధనవంతులా? పేదవారా? మీరు చెప్పే సమాధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నేను ధనవంతుడిని అని చెప్పుకోగలిగే ధైర్యం నీలో ఉన్నదా? ఇలాంటి ప్రశ్నకు సరైన సమాధానం ఎస్, నేను ధనవంతుడిని అని చెప్పగలిగే ధైర్యం ఎవరికైతే ఉన్నదో వారు కోరుకున్నంత ధనం వారి దగ్గరకు వస్తుంది. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఎంత డబ్బైనా నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. ఉన్నవారే నేను ధనవంతుడిని అని చెప్పుకోగలరు. ఇక్కడ నేను ధనవంతుడిని అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ధనవంతులు అంటే కుటుంబంలో ప్రేమ ఉండాలి. ధనవంతులు అంటే ప్రతిరోజు ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ధనవంతులు అంటే సమాజానికి సేవ చేసే మనస్తత్వం ఉండాలి. మన జీవితంలో మనకు తెలియకుండా లేదా మనకు తెలిసి కొన్ని చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇతరులతోటి గొడవ జరగటం, ఇతరులు మనల్ని బాధించటం, ఇలాంటి ఏదో ఒక విధంగా మన కుటుంబంలో కానీ లేదా బయట వారి దగ్గర నుంచి అయినా సరే కొన్ని అనుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా వారి లక్ష్యాలపై ఫోకస్ పెట్టేవారే ధనవంతులు. అనుకోకుండా కొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటాయి. వాటికి చెలించకూడదు. జరిగింది, ఓకే, యాక్సెప్టెడ్, దాన్ని వదిలేసి ఇక ముందుకు వెళ్ళాలి. మీ లక్ష్యం ఏమిటి? మీరు డబ్బు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటే ఆ డబ్బు సంపాదనకు ఆ లక్ష్యం పైన మాత్రమే మీరు పని చేస్తూ ఉండాలి. మీ మార్గంలో ఎన్నో చెడు సంఘటనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మిమ్మల్ని చాలా బాగా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి. అక్కడే నిలబడి ఆగిపోకూడదు. తప్పో ఒప్పో జరిగింది, యాక్సెప్టెడ్. ఆ తప్పు మీ వల్ల కావచ్చు, ఇతరుల వల్ల కావచ్చు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. దానిని వదిలిపెట్టి ఎవరి వల్ల అయితే నువ్వు ఇబ్బంది పడ్డావో వారిని మనస్ఫూర్తిగా క్షమించి నీ డబ్బు లక్ష్యంపై ఫోకస్ పెట్టాలి. అలా ఫోకస్ పెట్టగలిగే వారు మాత్రమే ధనవంతులు అవుతారు. వారి దగ్గరికి డబ్బు వస్తుంది. ఎంత డబ్బు వస్తుందంటే 7 తరాలకు సరిపోయేంత డబ్బు వస్తుంది. మరి అంతటి డబ్బు ప్రవాహాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? డబ్బు ప్రవాహాన్ని అందుకోవడానికి నీకు అర్హత ఉందా? ఎస్ మిత్రమా, నీకు అర్హత ఉంది. నీ అంతరాత్మ డబ్బు సంపాదించగలిగే శక్తి సామర్థ్యాలు నీకు అందిస్తుంది. అందుకే ఇలాంటి వీడియోలు నువ్వు చూడగలుగుతున్నావు. ఇప్పుడు చెప్పు మిత్రమా, నువ్వు ధనవంతుడివే కదా? ఎస్ మిత్రమా, నువ్వు ధనవంతుడివి. నీకు ఎంత డబ్బు కావాలి? ఎంత డబ్బుంటే నీకు సరిపోతుంది? ఎంత డబ్బుంటే నువ్వు ధనవంతుడివి అని చెప్పుకోగలుగుతావు, అంగీకరించుకోగలుగుతావు? నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే నువ్వు ధనవంతుడివా? లేదా 10 కోట్లుంటే నువ్వు ధనవంతుడివా? ఇది కూడా చాలా ముఖ్యం మిత్రమా. ఇది కూడా చాలా ముఖ్యము. మనకు ఎంత డబ్బు కావాలో మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆ డబ్బుతో మనం ఏం చేయాలనుకుంటున్నాము కూడా మనకు సరైన స్ట్రాటజీ అనేది మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మనం కోరుకున్నంత డబ్బు మన జీవితంలోకి సులభంగా, సునాయాసంగా వస్తుంది. ఏదో ఒక రూపంలో వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే ఏదో ఒక విధంగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకునే విధంగా మిమ్మల్ని తయారు చేసి మీరు కోరుకున్న డబ్బు ఆ పని ద్వారా వస్తుంది. మీకు ఒక టక్కున ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుండి మీరు కోరుకున్నంత డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? నాకు అంత అర్హత ఉందా? ఇది నిజంగా జరుగుతుందా? ఇలాంటి సందేహాలు, అనుమానాలు పెట్టుకోవద్దు.
మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా తయారు చేసుకోండి. డబ్బుని స్వీకరించే మనోధైర్యాన్ని పెంచుకోండి. మీరు నాకు 10 కోట్లు డబ్బు కావాలి అని అనుకున్నట్లయితే 10 కోట్ల డబ్బుని స్వీకరించగలిగే మనోధైర్యాన్ని పెంచుకోండి. ఆ మనోధైర్యమే నిన్ను అర్హుడిగా మారుస్తుంది. జస్ట్ 10 కోట్ల డబ్బు కావాలి అని కోరుకుంటే సరిపోదు మిత్రమా. 10 కోట్ల డబ్బును సంపాదించడానికి నువ్వు చేయగలిగే పనులు చేసి ఆ శక్తివంత సామర్థ్యాన్ని పెంచుకోవాలి. డబ్బేమి ఎవరి దగ్గరికి ఊరికే రాదు మిత్రమా. పని చెయ్యాలి, కష్టపడాలి. కష్టపడి పని చేయగలిగే ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యాన్ని నీ ఇన్నర్ మైండ్ నీకు అందిస్తుంది. డబ్బు డైరెక్ట్గా నీ దగ్గరికి రాదు. ఆ డబ్బుని స్వీకరించగలిగే ధైర్యము, శక్తి సామర్థ్యాలు నువ్వు పెంచుకోవాలి. నువ్వు పెంచుకున్న ధైర్యము, శక్తి సామర్థ్యమే నువ్వు కోరుకున్న డబ్బు సంపాదించగలిగే స్థాయికి నువ్వు చేరుకుంటావు. ప్రతిదీ నీ వల్లే జరుగుతుంది. ప్రతిదీ నీ వల్లే జరుగుతుంది. విశ్వం డైరెక్ట్గా వచ్చి లేదా నీ ఇష్ట దైవం డైరెక్ట్గా వచ్చి నీ చేతుల్లో నువ్వు కోరుకున్నంత డబ్బు పెట్టదు. నువ్వు ఎప్పుడైతే మనోధైర్యాన్ని పెంచుకొని నీ చుట్టూ ఉన్న అనవసరమైన పరిస్థితులను, అనవసరమైన మాటలను, అనవసరమైన ఆలోచనలను తగ్గించుకొని నీ ఫోకస్ మొత్తం నీ లక్ష్యంపై ఎప్పుడైతే పెడతావో అప్పుడే నువ్వు ఎంత డబ్బు కావాలని కోరుకుంటావో అంత డబ్బుకు నువ్వు అర్హుడివి. నువ్వు ఎప్పుడైతే నువ్వు కోరుకున్న డబ్బుకు అర్హత సాధిస్తావో నీలో డబ్బును స్వీకరించే మనోధైర్యం పెరుగుతుంది. ఆ మనోధైర్యమే నీతోటి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తుంది, లేదా ఒక మంచి పెట్టుబడులను చేపిస్తుంది, లేదా నువ్వు ఇప్పుడు ఏ పని చేస్తున్నావో అదే పనిలో అప్గ్రేడ్ అవుతావు. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుని అప్గ్రేడ్ అవుతూ ఆ పని ద్వారానే డబ్బు సంపాదిస్తావు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే. నువ్వు మంచిగా ఉంటే నీ జీవితంలోకి నువ్వు కోరుకున్న ప్రతిదీ వస్తుంది, ఎంతైనా వస్తుంది. నువ్వు చెడుగా ఆలోచిస్తూ నెగిటివ్గా ఉంటూ ఇదంతా జరుగుతుందా, ఇదంతా నిజమేనా అన్న ఒక నెగిటివ్ ఆలోచనలలో అనుమానంతో ఉంటే నీ జీవితం మొత్తం కూడా గందరగోళంగా ఎదుగు బొదుగు లేకుండా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి నీకు ఏమి కావాలో కరెక్ట్గా నిర్ణయించుకో. నువ్వు నిర్ణయించుకున్నది స్వీకరించగలిగే ధైర్యాన్ని పెంచుకో. స్వీకరించగలిగే ధైర్యం నీలో ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు కోరుకున్నది సాధించడానికి నువ్వు చేసే ప్రతి పని దానికి సంబంధించిందై ఉండాలి. యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, వెనకడు వేయకూడదు, ముందుకు సాగుతూనే ఉండాలి. అంతటి మనోధైర్యం పెంచుకోవాలి. ఆ మనోధైర్యమే నిన్ను ధనవంతుడిని చేస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో నువ్వు కోరుకున్నంత డబ్బు స్వీకరించగలిగే మనోధైర్యం నీలో ప్రతిరోజు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే శక్తివంతమైన పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ అందిస్తున్నాం. ఈ పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ ని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా పదే పదే వినాలి. పదే పదే ఖచ్చితంగా వినాలి మిత్రమా. పదే పదే వినటం వల్ల నీ సబ్ కాన్షియస్ మైండ్లో సంపద ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతుంది. ఆరోగ్యకరమైన డబ్బు సంపాదించగలిగే మార్గాలు నువ్వు గుర్తించగలుగుతావు. డబ్బు నీ దగ్గరికి మంచి మార్గంలో రావడానికి ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ నీకు ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విని మిత్రమా. నేను ధనవంతుడిని. నేను డబ్బును సంతోషంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదను స్వీకరించేందుకు నా మనసు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను నన్ను ధనవంతుడని పూర్తిగా అంగీకరిస్తున్నాను.
నేను నన్ను ప్రేమిస్తున్నాను. నా మీద నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. డబ్బు పట్ల నా మనోధైర్యం రోజు రోజుకు పెరుగుతుంది. డబ్బు పట్ల నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నాకు సంపదను సృష్టించే శక్తి ఉన్నది. నేను డబ్బుని స్వీకరించగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. డబ్బు గురించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. సంపద నా దగ్గరికి సహజంగా వస్తుంది. నేను పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరించేందుకు నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నా మనసు సమృద్ధిని అంగీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను డబ్బు పట్ల బాధ్యతగా ఉంటాను. నేను ఆర్థిక తెలివితేటలను ప్రతిరోజు పెంచుకుంటున్నాను. నా ఆర్థిక సామర్థ్యంపై నాకు నమ్మకం ఉన్నది. నేను సంపదను సృష్టించగలను. నా ఆలోచనలు నన్ను సంపద వైపు నడిపిస్తున్నాయి. నేను ఆర్థిక అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. నేను కొత్త ఆదాయ మార్గాలను గుర్తిస్తున్నాను. నేను నేర్చుకున్న తెలివితేటలకు డబ్బు లభిస్తుంది. నేను చేసే పని ఎంతో విలువైనది. నా ఆర్థిక జ్ఞానం సంపదను సృష్టించగలదు. నా నైపుణ్యాలు నాకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. నేను నా సామర్థ్యాన్ని నమ్ముతున్నాను. నేను ఆర్థిక విజయాన్ని స్వీకరిస్తున్నాను. నేను ఆర్థిక విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కోరుకున్నంత సంపద పొందగలిగే సామర్థ్యం నాలో ఉన్నది. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలో ఉన్నది. నేను నా లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాను. నేను డబ్బు పట్ల ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. డబ్బు పట్ల నాలో ఉన్న సందేహాలు, అనుమానాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. డబ్బంటే నేను ధైర్యంగా స్వీకరించగలిగే స్థాయికి చేరుకున్నాను. నా మనసు బలంగా ఉన్నది. నా సంకల్పం ఎంతో బలంగా ఉన్నది. నేను నన్ను విశ్వసిస్తున్నాను. నేను సాధించగలను. సంపద నా జీవితంలో సురక్షితంగా ఉంటుంది.
ఎక్కువ డబ్బుని స్వీకరించడం నాకు సులభంగా మారుతుంది. డబ్బు వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. డబ్బును కలిగి ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను డబ్బుతో సౌకర్యంగా ఉన్నాను. నేను డబ్బును మంచి పనులకు ఉపయోగించగలుగుతున్నాను. నా ఆర్థిక బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. నా సంపదను పెంచే మార్గాలను నేను నేర్చుకుంటున్నాను. నేను డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనం. నేను నా గత ఆర్థిక భయాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను కొరత, లోటు, లేమి భావనను విడిచిపెట్టేశాను. నేను సమృద్ధి భావనను స్వీకరిస్తున్నాను. నాకు ఇది చేతగాదు అనే మాటలను పూర్తిగా విడిచిపెట్టాను. నాకు అడ్డుగా ఉంటున్న అపనమ్మకాలను పూర్తిగా మార్చుకుంటున్నాను. నా మనసు సంపదకు తెరుచుకుంటుంది. నేను కొత్త ఆలోచనలను స్వీకరిస్తున్నాను. నేను మంచి ఆర్థిక అలవాట్లను పెంచుకుంటున్నాను. నేను డబ్బుని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాను. నేను ఆర్థికంగా మరింత తెలివైన వ్యక్తిగా మారుతున్నాను. నేను నా విలువను గుర్తిస్తున్నాను. నేను నా సామర్థ్యాన్ని గౌరవిస్తున్నాను. నేను ప్రేమతో కష్టపడుతున్నాను. నా కష్టమే నన్ను ఆర్థిక విజేతగా నిలబెట్టింది. నేను సంతోషానికి అర్హుడిని. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యానికి అర్హుడిని. నేను మంచి జీవితానికి అర్హుడిని. నేను నా గురించి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను. నేను ప్రతిరోజు నాలో నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా ఆత్మవిశ్వాసం ప్రతిరోజు పెరుగుతుంది. నేను తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకం ఉన్నది. నేను అవకాశాలను ధైర్యంగా ఉపయోగించుకుంటున్నాను. నేను ప్రతి సమస్యను నేర్చుకునే అవకాశాలుగా చూస్తున్నాను. నేను ప్రతి అనుభవం నుంచి ఎదుగుతున్నాను. నాకు ఓటమి లేదు. నేను మళ్ళీ ప్రయత్నించే ధైర్యం కలిగి ఉన్నాను. నా విజయం నా చేతుల్లో ఉంది. నా భవిష్యత్తును నేనే నిర్మించుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు నమ్మకం ఉన్నది.
నేను సంపదను స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కువ ఆదాయాన్ని నిర్వహించగలను. నేను నా సంపద పెరుగుదలను ప్రశాంతంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నేను సంపద సృష్టించే అవకాశాలను చూస్తున్నాను. నా మనసు పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. నా ఆలోచనలు అవకాశాలను ఆకర్షించేలా మారుతున్నాయి. నేను సంపదతో కూడిన భవిష్యత్తును నిర్మిస్తున్నాను. నేను నా ఆర్థిక లక్ష్యాలకు దగ్గర అవుతున్నాను. నేను ప్రతిరోజు ఆర్థికంగా ఎదుగుతున్నాను. నేను నన్ను అంగీకరించుకుంటున్నాను. నేను నా జీవిత ప్రయాణాన్ని గౌరవిస్తున్నాను. ప్రతిరోజు నాపై నాకు నమ్మకం పెరుగుతుంది. నా మనసు ప్రశాంతంగా మరియు బలంగా ఉన్నది. నేను సంపదను ఆనందంతో స్వీకరిస్తున్నాను. నేను డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నేను కోరుకున్న జీవితాన్ని నిర్మించగలను. నాకు కావాల్సిన సంపదను సాధించే శక్తి నాలో ఉన్నది. నా ఇల్లు ప్రేమ ఆప్యాయతలతో సమృద్ధిగా నిండి ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ధనవంతులవుతారు. నేను ధనవంతుడిని. నేను డబ్బును సంతోషంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదను స్వీకరించేందుకు నా మనసు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను నన్ను ధనవంతుడిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను నన్ను ప్రేమిస్తున్నాను. నా మీద నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. డబ్బు పట్ల నా మనోధైర్యం రోజు రోజుకు పెరుగుతుంది. డబ్బు పట్ల నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నాకు సంపదను సృష్టించే శక్తి ఉన్నది. నేను డబ్బుని స్వీకరించగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను.
డబ్బు గురించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. సంపద నా దగ్గరికి సహజంగా వస్తుంది. నేను పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరించేందుకు నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నా మనసు సమృద్ధిని అంగీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను డబ్బు పట్ల బాధ్యతగా ఉంటాను. నేను ఆర్థిక తెలివితేటలు ప్రతిరోజు పెంచుకుంటున్నాను. నా ఆర్థిక సామర్థ్యంపై నాకు నమ్మకం ఉన్నది. నేను సంపదను సృష్టించగలను. నా ఆలోచనలు నన్ను సంపద వైపు నడిపిస్తున్నాయి. నేను ఆర్థిక అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. నేను కొత్త ఆదాయ మార్గాలను గుర్తిస్తున్నాను. నేను నేర్చుకున్న తెలివితేటలకు డబ్బు లభిస్తుంది. నేను చేసే పని ఎంతో విలువైనది. నా ఆర్థిక జ్ఞానం సంపదను సృష్టించగలదు. నా నైపుణ్యాలు నాకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. నేను నా సామర్థ్యాన్ని నమ్ముతున్నాను. నేను ఆర్థిక విజయాన్ని స్వీకరిస్తున్నాను. నేను ఆర్థిక విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను కోరుకున్నంత సంపద పొందగలిగే సామర్థ్యం నాలో ఉన్నది. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలో ఉన్నది. నేను నా లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాను. నేను డబ్బు పట్ల ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. డబ్బు పట్ల నాలో ఉన్న సందేహాలు, అనుమానాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. డబ్బంటే నేను ధైర్యంగా స్వీకరించగలిగే స్థాయికి చేరుకున్నాను. నా మనసు బలంగా ఉన్నది. నా సంకల్పం ఎంతో బలంగా ఉన్నది. నేను నన్ను విశ్వసిస్తున్నాను. నేను సాధించగలను. సంపద నా జీవితంలో సురక్షితంగా ఉంటుంది. ఎక్కువ డబ్బుని స్వీకరించడం నాకు సులభంగా మారుతుంది. డబ్బు వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. డబ్బును కలిగి ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను డబ్బుతో సౌకర్యంగా ఉన్నాను. నేను డబ్బుని మంచి పనులకు ఉపయోగించగలుగుతున్నాను. నా ఆర్థిక బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. నా సంపదను పెంచే మార్గాలను నేను నేర్చుకుంటున్నాను. నేను డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనం.
నేను నా గత ఆర్థిక భయాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను కొరత, లోటు, లేమి భావనను విడిచిపెట్టేశాను. నేను సమృద్ధి భావనను స్వీకరిస్తున్నాను. నాకు ఇది చేతగాదు అనే మాటలను పూర్తిగా విడిచిపెట్టాను. నాకు అడ్డుగా ఉంటున్న అపనమ్మకాలను పూర్తిగా మార్చుకుంటున్నాను. నా మనసు సంపదకు తెరుచుకుంటుంది. నేను కొత్త ఆలోచనలను స్వీకరిస్తున్నాను. నేను మంచి ఆర్థిక అలవాట్లను పెంచుకుంటున్నాను. నేను డబ్బుని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాను. నేను ఆర్థికంగా మరింత తెలివైన వ్యక్తిగా మారుతున్నాను. నేను నా విలువను గుర్తిస్తున్నాను. నేను నా సామర్థ్యాన్ని గౌరవిస్తున్నాను. నేను ప్రేమతో కష్టపడుతున్నాను. నా కష్టమే నన్ను ఆర్థిక విజేతగా నిలబెట్టింది. నేను సంతోషానికి అర్హుడిని. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యానికి అర్హుడిని. నేను మంచి జీవితానికి అర్హుడిని. నేను నా గురించి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను. నేను ప్రతిరోజు నాలో నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా ఆత్మవిశ్వాసం ప్రతిరోజు పెరుగుతుంది.
నేను తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకం ఉన్నది. నేను అవకాశాలను ధైర్యంగా ఉపయోగించుకుంటున్నాను. నేను ప్రతి సమస్యను నేర్చుకునే అవకాశాలుగా చూస్తున్నాను. నేను ప్రతి అనుభవం నుంచి ఎదుగుతున్నాను. నాకు ఓటమి లేదు. నేను మళ్ళీ ప్రయత్నించే ధైర్యం కలిగి ఉన్నాను. నా విజయం నా చేతుల్లో ఉంది. నా భవిష్యత్తును నేనే నిర్మించుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు నమ్మకం ఉన్నది. నేను సంపదను స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కువ ఆదాయాన్ని నిర్వహించగలను. నేను నా సంపద పెరుగుదలను ప్రశాంతంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నేను సంపద సృష్టించే అవకాశాలను చూస్తున్నాను. నా మనసు పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. నా ఆలోచనలు అవకాశాలను ఆకర్షించేలా మారుతున్నాయి. నేను సంపదతో కూడిన భవిష్యత్తును నిర్మిస్తున్నాను. నేను నా ఆర్థిక లక్ష్యాలకు దగ్గర అవుతున్నాను. నేను ప్రతిరోజు ఆర్థికంగా ఎదుగుతున్నాను. నేను నన్ను అంగీకరించుకుంటున్నాను. నేను నా జీవిత ప్రయాణాన్ని గౌరవిస్తున్నాను.
ప్రతిరోజు నాపై నాకు నమ్మకం పెరుగుతుంది. నా మనసు ప్రశాంతంగా మరియు బలంగా ఉన్నది. నేను సంపదను ఆనందంతో స్వీకరిస్తున్నాను. నేను డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నేను కోరుకున్న జీవితాన్ని నిర్మించగలను. నాకు కావాల్సిన సంపదను సాధించే శక్తి నాలో ఉన్నది. నా ఇల్లు ప్రేమ, ఆప్యాయతలతో సమృద్ధిగా నిండి ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ధనవంతులవుతారు. నేను ధనవంతుడిని. నేను డబ్బును సంతోషంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదను స్వీకరించేందుకు నా మనసు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను నన్ను ధనవంతుడిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను నన్ను ప్రేమిస్తున్నాను. నా మీద నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. డబ్బు పట్ల నా మనోధైర్యం రోజు రోజుకు పెరుగుతుంది. డబ్బు పట్ల నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నాకు సంపదను సృష్టించే శక్తి ఉన్నది. నేను డబ్బుని స్వీకరించగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను. డబ్బు గురించిన ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి. సంపద నా దగ్గరికి సహజంగా వస్తుంది.
నేను పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరించేందుకు నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నా మనసు సమృద్ధిని అంగీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను డబ్బు పట్ల బాధ్యతగా ఉంటాను. నేను ఆర్థిక తెలివితేటలు ప్రతిరోజు పెంచుకుంటున్నాను. నా ఆర్థిక సామర్థ్యంపై నాకు నమ్మకం ఉన్నది. నేను సంపదను సృష్టించగలను. నా ఆలోచనలు నన్ను సంపద వైపు నడిపిస్తున్నాయి. నేను ఆర్థిక అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. నేను కొత్త ఆదాయ మార్గాలను గుర్తిస్తున్నాను. నేను నేర్చుకున్న తెలివితేటలకు డబ్బు లభిస్తుంది. నేను చేసే పని ఎంతో విలువైనది. నా ఆర్థిక జ్ఞానం సంపదను సృష్టించగలదు. నా నైపుణ్యాలు నాకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. నేను నా సామర్థ్యాన్ని నమ్ముతున్నాను. నేను ఆర్థిక విజయాన్ని స్వీకరిస్తున్నాను. నేను ఆర్థిక విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కోరుకున్నంత సంపద పొందగలిగే సామర్థ్యం నాలో ఉన్నది. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలో ఉన్నది.
నేను నా లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాను. నేను డబ్బు పట్ల ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. డబ్బు పట్ల నాలో ఉన్న సందేహాలు, అనుమానాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. డబ్బంటే నేను ధైర్యంగా స్వీకరించగలిగే స్థాయికి చేరుకున్నాను. నా మనసు బలంగా ఉన్నది. నా సంకల్పం ఎంతో బలంగా ఉన్నది. నేను నన్ను విశ్వసిస్తున్నాను. నేను సాధించగలను. సంపద నా జీవితంలో సురక్షితంగా ఉంటుంది. ఎక్కువ డబ్బుని స్వీకరించడం నాకు సులభంగా మారుతుంది. డబ్బు వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. డబ్బును కలిగి ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను డబ్బుతో సౌకర్యంగా ఉన్నాను. నేను డబ్బును మంచి పనులకు ఉపయోగించగలుగుతున్నాను. నా ఆర్థిక బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. నా సంపదను పెంచే మార్గాలను నేను నేర్చుకుంటున్నాను. నేను డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో ఒక మంచి సాధనం. నేను నా గత ఆర్థిక భయాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను కొరత, లోటు, లేమి భావనను విడిచిపెట్టేశాను.
నేను సమృద్ధి భావనను స్వీకరిస్తున్నాను. నాకు ఇది చేతగాదు అనే మాటలను పూర్తిగా విడిచిపెట్టాను. నాకు అడ్డుగా ఉంటున్న అపనమ్మకాలను పూర్తిగా మార్చుకుంటున్నాను. నా మనసు సంపదకు తెరుచుకుంటుంది. నేను కొత్త ఆలోచనలను స్వీకరిస్తున్నాను. నేను మంచి ఆర్థిక అలవాట్లను పెంచుకుంటున్నాను. నేను డబ్బుని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాను. నేను ఆర్థికంగా మరింత తెలివైన వ్యక్తిగా మారుతున్నాను. నేను నా విలువను గుర్తిస్తున్నాను. నేను నా సామర్థ్యాన్ని గౌరవిస్తున్నాను. నేను ప్రేమతో కష్టపడుతున్నాను. నా కష్టమే నన్ను ఆర్థిక విజేతగా నిలబెట్టింది. నేను సంతోషానికి అర్హుడిని. నేను డబ్బుకు అర్హుడిని. నేను ఐశ్వర్యానికి అర్హుడిని. నేను మంచి జీవితానికి అర్హుడిని. నేను నా గురించి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను. నేను ప్రతిరోజు నాలో నేను ఆనందంగా జీవిస్తున్నాను. నా ఆత్మవిశ్వాసం ప్రతిరోజు పెరుగుతుంది. నేను తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకం ఉన్నది. నేను అవకాశాలను ధైర్యంగా ఉపయోగించుకుంటున్నాను.
నేను ప్రతి సమస్యను నేర్చుకునే అవకాశాలుగా చూస్తున్నాను. నేను ప్రతి అనుభవం నుంచి ఎదుగుతున్నాను. నాకు ఓటమి లేదు. నేను మళ్ళీ ప్రయత్నించే ధైర్యం కలిగి ఉన్నాను. నా విజయం నా చేతుల్లో ఉంది. నా భవిష్యత్తును నేనే నిర్మించుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు నమ్మకం ఉన్నది. నేను సంపదను స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కువ ఆదాయాన్ని నిర్వహించగలను. నేను నా సంపద పెరుగుదలను ప్రశాంతంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బుతో తెలివిగా వ్యవహరిస్తున్నాను. నేను సంపద సృష్టించే అవకాశాలను చూస్తున్నాను. నా మనసు పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. నా ఆలోచనలు అవకాశాలను ఆకర్షించేలా మారుతున్నాయి. నేను సంపదతో కూడిన భవిష్యత్తును నిర్మిస్తున్నాను. నేను నా ఆర్థిక లక్ష్యాలకు దగ్గర అవుతున్నాను. నేను ప్రతిరోజు ఆర్థికంగా ఎదుగుతున్నాను. నేను నన్ను అంగీకరించుకుంటున్నాను. నేను నా జీవిత ప్రయాణాన్ని గౌరవిస్తున్నాను. ప్రతిరోజు నాపై నాకు నమ్మకం పెరుగుతుంది. నా మనసు ప్రశాంతంగా మరియు బలంగా ఉన్నది.
నేను సంపదను ఆనందంతో స్వీకరిస్తున్నాను. నేను డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నేను కోరుకున్న జీవితాన్ని నిర్మించగలను. నాకు కావాల్సిన సంపదను సాధించే శక్తి నాలో ఉన్నది. నా ఇల్లు ప్రేమ ఆప్యాయతలతో సమృద్ధిగా నిండి ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ధనవంతులవుతారు.